సో హేగా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైజ్. ఈరోజు సాటర్డే గైజ్. మార్నింగ్ నుంచి ఫుల్ అసలు గిరాకే లేదు. ఫుల్ హెడేక్ అవుతుంది. సో కటింగ్ షాప్లో గిరాక్ ఉంటే ఉండబుద్ధి అవుతుంది గైజ్. ఇక గిరాక్ లేకపోతే మాత్రం మస్తు అన్న మాకు బేజారు వస్తుంది. సో ఈరోజు అయితే జల్దీ ఇంటికి వచ్చిన సో చూపిస్తాడు. సో హే కాదు ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే టైం ఇవ్వచ్చు. ఎగ్జాక్ట్ 3 అవుతుంది. మన మొట్ట సాంగ్ కూడా అయిపోయింది. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి వైట్ రైస్, టమాటా కర్రీ, సో క్యారెట్ అండ్ కీరా గైజ్. మార్నింగ్ నుంచి అయితే ఫుల్ గాలి అయితే వస్తుంది. సో మొన్న నల్ల వచ్చింది. సో మళ్ళీ రేపు వస్తాయి నీళ్ళు మొత్తం ఖతం అయిపోయింది గైజ్. సో నల్ల వచ్చిన రోజు అయితే ఈ బకెట్లు అన్నీ ఫుల్ ఉంటాయి. సో ఈ గల్లీలో మా అమ్మ అయితే ఇక బట్టలు ఆరేస్తుంది గైజ్. సో ఈ రేకులు వేయడం వల్ల మాకైతే మస్తు మంచిగా అనిపిస్తుంది గైజ్. ఒకప్పుడు వేయనప్పుడు సో వాళ్ళ వర్షం అయితే ఇక మొత్తం ఆ రేకులకి కిందికి దిగి మొత్తం ఇంట్లో పడుతుంది. నాకైతే మస్తు ఇబ్బంది అయింది. సో ఇది వేయడం వల్ల అయితే ఇక మేమైతే ఫుల్ సేఫ్ ఉన్నాం గైజ్. వర్షాకాలం మనకైతే తెలిసి ఉండే. సో చెట్లు కూడా ఫాస్ట్గా గ్రో అయిపోతున్నాయి మా ఇంట్లో అయితే కూడా గైజ్. చిన్న ఉండే నేను తెచ్చినప్పుడు ఒక 1 year బ్యాక్ చెట్టు కూడా వచ్చి పూల చెట్టు చాలా పెద్ద అయిపోయినాయి. ఇంకా చెట్లు వేస్తుంటే మమ్మీ అయితే వద్దంటుంది. సో హే కదా ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే వరకు 9:30 కావడానికి వస్తుంది టైం. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి మాత్రం మన చికెన్ లివర్ కర్రీ, సో ఇంకా వైట్ రైస్, ఇంకా జొన్న రొట్టెలు గైస్. సో ఈరోజు అయితే లక్నో ఇంకా పంజాబ్ మ్యాచ్ అయితే అవుతుంది గైస్. సో పంజాబ్ ఈసారి కప్పు కొట్టాలనుకుంటున్నా కానీ అదైతే ఏమో గైస్. పంజాబ్ గెలిచినా వేస్టే గైస్. ఆర్ఆర్ ఓడిపోవాలి. సో స్టార్టింగ్ నుంచి మంచిగా ఆడి వచ్చిన టీమే ఇప్పుడు చూడండి గైస్ ఏ స్టేజ్లోకి వచ్చింది. సో జీటీ ఏం ఆడలేదు కానీ లాస్ట్ చూసాగా టేబుల్ 2 ఉంది గైస్. టేబుల్ టాపర్ 2 ఉంది ఇక. సో నార్మల్ మేమైతే ఫాస్ట్ తినేద్దాం. సో ఆల్మోస్ట్ మన డిన్నర్ కంప్లీట్ అయిపోయింది గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గుడ్ బై, సీ యూ.